మన తథో భావ యథో భావ తథో రస. పూజ్యులు గురువులు అపర సిద్ధేంద్ర యోగులు వారి పాదాలకి నమస్కరిస్తూ ఇఫ్కా యొక్క ఆవిర్భావ కారణాలను మీతో కొద్ది నిమిషాలు ఎక్కువసేపు అవ్వకుండా పంచుకోవడం అయితే ఇవాళ ఎందుకు ఇది చేస్తున్నాం అన్నది తెలియపరచడం మా బాధ్యత. చాలామందికి ఇఫ్కా అంటే ఏమిటి, ఎందుకు అసలు ఇది స్టార్ట్ అవుతుంది, ఏంటి చేయబోతున్నారు అన్నది పెద్దగా తెలియకపోవచ్చు చాలామందికి ఇప్పటి వరకు. అందుకని ఈ ఫ్యూ మినిట్స్ ఆఫ్ దిస్ మీటింగ్ ఐఎమ్ టేకింగ్ విత్ ద పర్మిషన్ ఆఫ్ ద ఎంటైర్ జ్యూరీ ప్లేస్. త్రికరణ శుద్ధిగా సంపూర్ణ సంకల్ప బలంతో నిష్కల్మష చిత్తశుద్ధితో కూచిపూడి గౌరవాన్ని కాపాడుకుని ఈ కళని ఎవరూ చిన్న చూపు చూడకుండా గౌరవించే నిమిత్తం ఒకనాటి వైభవాన్ని మళ్ళీ ఈ కళకి తీసుకువచ్చే భగీరథ ప్రయత్నమే ఈనాటి మా ఇఫ్కా ఆవిర్భావం. ఆంధ్రప్రదేశ్లోని ఒక కుగ్రామం నుంచి పుట్టిన ఈ అద్భుత నాట్యశైలి ఈనాడు మన దేశం గర్వించదగ్గ శాస్త్రీయ నాట్యశైలిగా ప్రపంచవ్యాప్తంగా తెలిసిందంటే అందుకు ముఖ్య కారకులు ది క్రుసేడర్ ఆఫ్ దిస్ ఆర్ట్ ఫార్మ్ డ్యూరింగ్ ది 1960s. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఆ ఒక్క మహానుభావుడు పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చినసత్యం అని గర్వంగా చెప్పుకుంటున్నాం. ఈరోజు ఎవరైనా కూచిపూడి గురించి మాట్లాడుకోవాలనుకుంటే ఆ పెద్ద మనిషి గురించి మాట్లాడుకుంటే చాలు. 50 సంవత్సరాల క్రితం మిగతా డాన్స్ ఫామ్స్ వల్ల కూచిపూడికి ఎలాంటి పరిస్థితి ఏర్పడితే ఈ మహానుభావుడు తన చేతులొడ్డి ఒంటరిగా నిలబడి ఈరోజు కూచిపూడి అంటే గర్వంగా తలెత్తుకునేలాగా చేశారో మళ్ళీ అదే లాంటి పరిస్థితి కూచిపూడి నాట్యానికి మెల్లిగా ఎదురవుతోంది అని చెప్పడం శోచనీయం. కూచిపూడి అసలు శాస్త్రీయ నృత్యమే కాదు అని ధైర్యంగా సభల్లో కొందరు పెద్దలు మాట్లాడేంత పరిస్థితి రావడం అంతకన్నా దురదృష్టకరం. దానిని అడిగేవాళ్ళు లేరు, ఎవరికి వాళ్ళు మనకెందుకు లేని పట్టించుకోని పరిస్థితి అంతకన్నా మహా దురదృష్టకరం. దేశంలో దక్షిణాదిన ఉత్తరాదిన కానీ ఎక్కడైనా జరిగే నాట్యోత్సవాల్లో కూచిపూడి కంటి తుడుపుగా ఉంటోంది, కేవలం కంటి తుడుపుగా ఉంటోంది. ద రైట్ డయస్ ఫర్ ద రాంగ్ డాన్సర్ అండ్ ద రాంగ్ డయస్ ఫర్ ద రైట్ డాన్సర్ ఈజ్ అనదర్ మేజర్ ప్రాబ్లమ్ దట్ కూచిపూడి ఈజ్ ఫేసింగ్ టుడే. ప్రపంచంలోని కూచిపూడి కళాకారులందరూ ఒక్కటిగా నిలిచిన రోజున కూచిపూడి తన పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుంది. ఈ పథంలో కూచిపూడిని కాపాడుకునే ప్రయత్నంలో నిష్కల్మషంగా ఒక మంచి సంకల్పంతో ప్రారంభించినదే మన ఇఫ్కా. ఎక్స్పెరిమెంట్స్ పేరుతో కొందరు గురువులు మిడిమిడి జ్ఞానం వల్ల కూచిపూడికి వచ్చే అరిష్టాన్ని కాపాడుకోలేకపోయే పరిస్థితిలో దాన్ని కాపాడుకోవాలి అన్న ఒక సంకల్పంతో స్థాపించినది ఇఫ్కా. వర్క్షాప్స్, సెమినార్లు విద్యార్థులకే కాక ముఖ్యంగా టీచర్స్కి కూడా కండక్ట్ చేయడం అన్నది ఇఫ్కా ఎజెండాలో ముఖ్యమైనది. కూచిపూడి కళాకారులందరినీ మేము కోరేది ఒక్కటే, నేను బాగుంటే చాలు అన్న కాన్సెప్ట్ని వదిలేసి కూచిపూడి బాగుండాలి అని ఆలోచించడం మొదలుపెట్టండి అని ప్రార్థిస్తున్నాం. గురు పరంపర పేరిట we plan to organize కూచిపూడి performances like today, traveling from city to city and country to country. IFCA is there from today to address any problem that any Kuchipudi dancer in the world faces, or to stand by, boldly stand to condemn any unwarranted comments on this art form, which is the pride of Andhra Pradesh. IFCA will be a fresh movement. It's not an organization, ladies and gentlemen. It will be a movement for this art, and we don't intend to fight with anybody. That's very, very clear with us. ఎవరి మనసు నొప్పించడమో ఒకరి పేరు చెప్పి చేయడమో ఇఫ్కా ఉద్దేశం కాదు. మేము కోరుకునేది ఒక్కటే, కూచిపూడిని కించపరచకండి. అగ్రపీఠం పట్టలేకపోయినా కనీసం ప్రతి నాట్యోత్సవంలోనూ మిగతా స్టైల్స్తో కూచిపూడి కనీసం సమానం అన్న ఆ గౌరవాన్ని ఇవ్వండి అని ప్రాధేయపడుతూ ప్రారంభించినదే ఇఫ్కా. ఈ ఇఫ్కాకి చైర్మన్గా ముందుండి మాకు స్ఫూర్తిని మా గురువు గారు వెంపటి చినసత్యం గారు ఇవ్వడం మా పూర్వజన్మ సుకృతం. ద చైర్మన్ ఆఫ్ ఇఫ్కా ఇస్ నన్ అదర్ దాన్ ద బిలవర్డ్ గురు డాక్టర్ వెంపటి చినసత్యం. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఆంధ్రుల గర్వకారణమైన కూచిపూడి కోసం మేము చేస్తున్న ఈ ప్రయత్నానికి చేయూతనిస్తున్న డిపార్ట్మెంట్ ఆఫ్
కల్చర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా మంత్రులు శ్రీ బట్టి వసంత్ కుమార్ గారికి మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. దీనిని ఒక ప్రాజెక్ట్గా కన్సిడర్ చేసి, ఇది ఒక ఈవెంట్ గాను, ఆ ఈవెంట్కి వచ్చిన స్పాన్సర్షిప్ గాను మేము అనుకోవట్లేదు. దీనిని ఈ మూమెంట్ అని చెప్పడం వల్ల ఈ ప్రాజెక్ట్గా కన్సిడర్ చేసి మా ప్రయాణంలో ప్రతి చోట చేయబోయే గురు పరంపర కార్యక్రమానికి ప్రభుత్వం అండగా నిలిచి మాకు ప్రోత్సాహాన్ని ఇవ్వవలసిందిగా వారి రిప్రజెంటేషన్ డాక్టర్ కాంతారావు గారిని కూడా కోరుకుంటున్నాం. ఈనాటి కార్యక్రమానికి చేయూతనిచ్చిన ఆంధ్ర బ్యాంక్ వారికి, సాక్షి వారికి, కేసర్ వారికి, గ్రీన్ పార్క్ వారికి అందరికీ కృతజ్ఞతలు. పెద్దలు డాక్టర్ అక్కినేని గారు సూచించినట్లు ఇలాంటి ప్రయత్నాల్లో అనేక ఇబ్బందులు, అడ్డంకులు వస్తూనే ఉంటాయి. వారిని కలిసినప్పుడు, వారి ఆశీర్వాదం తీసుకున్నప్పుడు వారి అన్న మాట మాకు ఇంకా మనసుల్లో ఉంది. నించుంటాం, ఎలాంటి కష్టం వచ్చినా నించుంటాం. నిర్దిష్టమైన సంకల్ప బలంతో, ఇలాంటి మంచి మనుషుల ఆశీర్వాదంతో, కలిసికట్టుగా ఒక్క దృక్పథంలో నడిచే మా కమిటీ మెంబర్ల సంపూర్ణ సహకారాలతో, ప్రపంచ కూచిపూడి కళాకారుల సమన్వయంతో, ప్రియతమ పాత్రికేయుల సంపూర్ణ సహకారంతో, ప్రతి కూచిపూడి అభిమాని ఆశీర్వాదంతో ఎన్ని ఇబ్బందులు, ఎన్ని అడ్డంకులు ఎన్ని వచ్చినా చిత్తశుద్ధితో ఎదుర్కొంటామని, కూచిపూడికి పూర్వ వైభవాన్ని తీసుకొస్తామని సభాముఖంగా వాగ్దానం చేస్తూ, ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ కూచిపూడి ఆర్టిస్ట్ ఇఫ్కాను తమ చేతుల మీదుగా ప్రారంభించవలసిందిగా అపర సిద్ధేంద్ర యోగులు, కూచిపూడి మహాగురువులు, మా చైర్మన్ పద్మభూషణ్ డాక్టర్ వెంకట చిన్న సత్యం మాస్టర్ గారిని